అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో అతి పొడుగైన 193 కిలోమీటర్ల తీరం ఇస్తున్న చిక్కోలు జిల్లా కడలిపుత్తులకు మాత్రం ఆకలి కడగండ్లే మిగులుతున్నాయి. రెండు 255 గ్రామాలు ఉన్నాయి. మత్స్యకారుల వేట అనువైన 13 ప్రదేశాలు ఉన్నాయి. ఆ వేట ప్రదేశాలు ఉన్నటువంటి పడవలన్నీ కూడా ఇప్పుడు ఇసుక తిన్నుల్లో కూరుకుపోయి ఉన్నాయి. ఇప్పుడు వేట సాధ్యమైనటువంటి రోజులా ఇవి? ఇప్పుడు నెల రోజుల నుంచి తుఫాను మీద తుఫాను రావడం, వర్షాలు రావడం, గాలి ఎగిరిపోవడం, మత్స్యకారులు ఎల్లని పరిస్థితి సముద్రం చూశారు కదా, ఎలాగ కెరటాలు ఎలాగ పొరిలాడుతున్నాయి. కష్టపడాలంటే సముద్రంలో కష్టపడాలంటే తుఫాన్లు వస్తున్నాయి. తుఫాన్ల గురించి మాకు రెక్కలాడదు కదా సార్, మాకు డొక్కలు ఉంటుంది. రెక్కలాడకపోతే డొక్కలు ఉండదు. మాకు రైతు భరోసా అంది లేదు. గత ప్రభుత్వంలో రైతు భరోసా ఇచ్చారు, ఈ ప్రభుత్వంలో రైతు భరోసా అంది మాకు అందు చేయలేదు. తుఫాన్లు వచ్చామంటే మాకు 25 కేజీలు 20 కేజీలు ప్రతి కొత్త వాళ్ళకి బియ్యం ఇచ్చారు. ఇప్పుడు కూడా బియ్యం కూడా ఇవ్వట్లేదు. ఎన్నికల నోటిఫికేషన్ పడడం వల్ల గవర్నమెంట్ వేయలేదు. సో ఇప్పటికైనా సరే మా తుఫాన్ల కారణంగా ఇప్పుడు కూడా గత నెల రోజుల నుంచి కూడా మేము వేటకెళ్ళట్లేదు. ఇప్పుడు కూడా మా మత్స్యకార భరోసా అనేది మాకు గవర్నమెంట్ వేస్తే మాకు కొంత ఉపాధిలాగా ఉంటుంది. రాష్ట్రంలో అతి పొడుగైన 193 కిలోమీటర్ల తీరం ఇస్తున్న చిక్కోలు జిల్లా కడలిపుత్తులకు మాత్రం ఆకలి కడగండ్లే మిగులుతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు వారి పాలిట శాపంగా మారుతున్నాయి. జిల్లాలో 255 మత్స్యకార గ్రామాల తీరంలో చేపల వేట ఆధారంగా జీవనం సాగిస్తుంటారు. కాకపోతే ప్రకృతి వైపరీత్యాల రీత్యా వారికి చేపల వేట అనువు కాకపోవడం, మరోవైపు చేపల వేటపై నిషేధం, ఈ రెండు వెరసి నెల రోజులుగా బోట్లన్నీ ఒడ్డుకే పరిమితమయ్యాయి. వలలన్నీ కూడా విప్పకుండా మూటలకే పరిమితమయ్యాయి. బోట్లతో చేపల వేట చేసుకుంటూ జీవనం సాగించినట్టు మత్స్యకారులకు మాత్రం ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తమ కష్టాలు తీరుతాయన్నటువంటి ఆశలు మాత్రం అడియాశలని చెప్పుకోవచ్చు. ఖరీఫ్లో వరి పండించే రైతులకు మాత్రం ఎక్కడైనా వరి పంట కనుక నీట మునిగితే ఈరోజు నష్టపరిహారం ఇచ్చేందుకు అంచనాలు రూపొందించాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ నెల రోజులుగా కనీసం బోట్లు వేటకు తీసుకెళ్లకుండా ఒడ్లకే పరిమితం చేసిన మత్స్యకారుల పరిస్థితి ఏంటి అన్న విషయం ఆర్టీవీ ఈ తీరంగా చూసింది. నెల రోజులుగా ఏవైతే బోట్లు ఉన్నాయో అవన్నీ కూడా ఒడ్లకే పరిమితం అయ్యాయి. ఈరోజు ఇసుకతో పేరుకుపోయినటువంటి పడవలను చూసి కన్నీరు మున్నీరు అవుతున్న మత్స్యకారులకు మాత్రం ప్రత్యామ్నాయ ఉపాధి లేకపోవడంతో ఇప్పటికే 193 కిలోమీటర్ల తీరం విస్తరించి ఉన్న చిక్కోలు జిల్లాలో ప్రతి ఏడాది కూడా వేలాది మంది వేట చేసుకునేందుకే ఇతర రాష్ట్రాలకు వలసలు పోయి ప్రాణాలు పోయి కుటుంబాలకు కూడాను ఆ మృతదేహాలు అందినటువంటి దుస్థితి నెలకొని ఉంటుంది. అటువంటి పరిణామాలు చోటు చేసుకున్న ఈ నేపథ్యంలో నెల రోజులుగా చేపల వేట కూడా లేనటువంటి ఆ మత్స్యకార గ్రామాల్లో వారి జీవన బ్రతుకులు ఎలా సాగుతున్నాయి? వారి దురదృష్టం ఇంకోటి ఏంటంటే మరోవైపు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులు కూడా వారు నోచుకోవడం లేదంటే ఇటు ఉపాధి లేక, అటు చేసేందుకు పని లేక, మరోవైపు వేట లేక, ఇటువంటి ప్రతికూలమైనటువంటి పరిణామాలు వారిని మాత్రం వెంటాడుతున్నాయి. నెల రోజులుగా వారి తాలూకు జీవనం సరళి ఎలా సాగుతూ ఉంది? మత్స్యకారులకు చేపల వేటకు వెళ్ళకపోతే కుటుంబాల్లో మాత్రం ఆకలి మంటలే ఉండాల్సిన పరిస్థితి. ప్రస్తుతం మాత్రం మత్స్యకారులు మనతో ఉన్నారు. చూస్తే ప్రస్తుతం మాత్రం వేట లేదు, నెల రోజులు కావస్తూ ఉంది. రైతులకు కనుక పంట పోయినా లేకపోతే నీటి మునినా అంచనా ఇవ్వమని చెప్పి ఆదేశం. ఇప్పుడు మత్స్యకారుల పరిస్థితి, వేటకు వెళ్ళకపోతే మీకు నష్టం జరిగినట్టే, పంట పోయినటువంటి పరిణామాలతో మీరు ఏకీభించారా? అవును సార్, అంటే ప్రస్తుతానికి ఏంటి ఒక నెల రోజుల నుంచి ఏటకి ఎవరు వెళ్ళట్లేదు. దానివల్ల ప్రభుత్వం దృష్టిలోకి ఈ న్యూస్ అనేది వెళ్తే ప్రభుత్వం ఏదోలాగా మా మత్స్యకారులకి సహకారం చేయాలి. అంటే చేపల వేటకు వెళ్ళకపోతే మీకు ఇలా ప్రత్యామ్నాయ ఉపాధి ఏంటి? ఉపయోగం ఉండదండి. చేపల వేటే ఉపాధ్యం. వేటకి వెళ్ళిపోతే ఇంకేం ఉండదు. ఇక్కడ ఏదో అప్పులు చేసుకోవడం, ఫైనల్ తీసుకోవడం, ఇలాగ పోషాకారం గడుపుకోవడమే కానీ మాకు ఇంకెక్కడి నుంచి ఎటువంటి ఇది లేదు. అంటే నెల రోజులు బట్టి వేట లేదని అంటే ఇంట్లో పూట కట్టడం వెళ్ళే పరిస్థితినండి అది. ఇప్పుడు అదే కదా ఇప్పుడు చెప్పింది. నెల రోజుల నుంచి మేము వేటకి వెళ్ళట్లేదు ఎవరు. నెల రోజుల నుంచి కూడా ఇక్కడ జీవ పోషకారం లేదు. అదే మన రైతులకు ఏదో పొలము వాటర్ వచ్చేసిన వాళ్ళకి ఇమీడియట్లీగా ప్రభుత్వం ఆదుకుంటుంది. అదేవిధంగా మత్స్యకారులకి ఎందుకు ఆదుకోదు ప్రభుత్వం? అనగాని మన మత్స్యకారుల భరోసా కూడా ఇంతవరకు రాలేదు.
అప్పట్లోనే మన బోట్లు అన్నీ కట్టేస్తారు కనుక ఆ 2 మంత్లోనే మత్స్యకారుల భరోసా అనేది పడాలి. అది పడినట్టుంటే ఒక 2 మంత్ ఏదోలాగా కాలాప్సేపును ఫుడ్ గిడ్ అనేది వాళ్ళు మెయింటైన్ చేసుకునేవారు. ఇప్పుడు నెల రోజుల నుంచి తుఫాన్ మీద తుఫాన్ రావడం, వర్షాలు రావడం, గాలి ఎగిరిపోవడం, మత్స్యకారులు వెళ్ళని పరిస్థితి. సముద్రం చూశారు కదా ఎలాగ కెరటాలు ఎలాగ పొరిలాడుతున్నాయి. ఈ సముద్రంలోనే ఏటకెళ్తే ఏదో ఒక యాక్సిడెంట్ జరగడం, మనుషులు చచ్చిపోవడం, ఆ బాడీ కూడా మాకు సహకారం అందించింది లేదు. అది ఎటో వైపు కొట్టుకెళ్ళిపోద్ది. మన ప్రభుత్వం ఏమంటుంది, బాడీ లేనిది మేము పోస్ట్ మార్టం చేసి చేయలేనిది మేము రూపాయి ఇవ్వలేమని ఇది ఒక హెచ్చరిక చెప్తారు. అందు గురించి ప్రభుత్వం దృష్టిలో తీసుకొని ఈ మత్స్యకారుల గురించి ఎటువంటి ఆదాయం లేదు కనుక ఏదో ఆదాయం కల్పించాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. ఈ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పనులు కూడా మీ గ్రామాలకు అది మహాత్మా గాంధీ ఉపాధి పథకం కూడా మాకు లేదు. అవి కూడా రైతులకే కలిగిస్తుంటారు కానీ మత్స్యకారులకు మాత్రం కలిగించట్లేదు. ఇది లేదు అది లేదని చెప్పేసి ఏదో ఒకటి కలిగించినా ఇక్కడ ఉన్న నాయకులు ఆ డబ్బులు వచ్చినా ఈ ప్రజల వారికి రాకన్నా ఏదోలాగా వాళ్ళు మేనేజ్ చేసుకుని వాళ్ళు తీసుకోవడం కానీ జరుగుతున్నాయి. కనుక ఆ పథకాలు ఏవో నాయకులు కాకన్నా ఇక్కడ యూనిటీ ఉంది. ఈ డిమచ్చలని పంచాయతీకి యూనిట్ ఉంది. ఇది 5 గ్రామాల్లో పంచాయతీ. ఒక గ్రామానిదే కాదు ఈ సమస్య, 255 గ్రామాలు ఉన్నాయి. మత్స్యకారులు వేట అనువైన 13 ప్రదేశాలు ఉన్నాయి. ఆ వేట ప్రదేశాలు ఉన్న పడవలన్నీ కూడా ఇప్పుడు ఇసుక తిన్నుల్లో కూరుకుపోయి ఉన్నాయి. ఇప్పుడు వేట సాధ్యమైనటువంటి రోజులా ఇవి? ఇప్పుడు ఈ టైంకి ఏటకి వెళ్ళేవారు సార్. ఏటకి వెళ్ళేవారు. ఈ తుఫాన్ సైక్లోన్ రావడం వల్ల రఫ్ అయిపోయింది. రఫ్ అయిపోయి గత నెల రోజుల నుంచి ఇదే ఉంది, ఇదే వ్యాపారం. అసలు ఎవరు కూడా ఏటకెళ్ళే పరిస్థితి లేదనమాట. ఇప్పుడు పరిస్థితి వెళ్తే మళ్ళీ ప్యానాలు తిరిగి వస్తామా రామా అనేది ఒక భయం అనేది ఉంటుంది అనమాట. ఈ సముద్రం ఈ సైక్లోన్ టైంలోనూ కూడా ఇది ఇలా ఉంటుంది. మామూలు టైంలో కూడా రఫ్గా ఉంటుంది. ఇక్కడ ఈ రఫ్గా అనేది నార్మల్గా వస్తుంటే పోతుంటుంది కాదు. ఈ సైక్లోన్ వల్ల బాగా నష్టపోయారు ప్రజలు. ఇక్కడ మన మత్స్యకారుల గురించి ప్రభుత్వం ఎలాగైనా సరే భరోసా తీసుకొని మత్స్యకారులకి సాయము అందిస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. తర్వాత మత్స్యకారులు వేట లేక అలమటించే పరిణామాల కుటుంబాల్లో నెలకొని ఉన్నాయి. వేట అనువైనటువంటి ఇటువంటి రోజుల్లో ప్రకృతి వైపరీత్యాల రీత్యా ఇటు తుఫాన్లు, వాయుగుండాలు వెరసి వారి కుటుంబాల్లో మాత్రం ఆకలి కేకలు మిగులుస్తున్నాయి. రైతులకు నష్టం జరిగితే పంట నష్టాన్ని అంచనా రూపొందించాలని ఆదేశిస్తున్నటువంటి ప్రభుత్వాలు మత్స్యకారులకు వేట లేకపోతే ఉపాధి ఉండదని తెలిసి కూడా వారిని ఎందుకు ఆదుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఈ టైంలో వేట పుష్కలంగా లభించే పరిస్థితే తుఫాను లేకపోతే బాగుంటుందా మీకు? లేదు సార్. అంటే యాక్చువల్గా ఏంటంటే ఈ మంత్లో మాకు చాలా ఇబ్బంది ఉంది సార్. ఈ నెలలో కంపల్సరీగా మేము ఏటకి వెళ్ళవలసిన రోజులు ఇవి. ఇప్పుడున్న పరిస్థితిలో ఈ తుఫాన్ల వల్ల ఆల్రెడీ మేము ఏప్రిల్ మంత్ నుంచి మే, జూన్ మంత్ కూడా మేము ఏటకి వెళ్ళడం ఆపిస్తాం సార్. అది ఎందుకంటే అది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఇదనమాట. వేటపై నిషేధాజ్ఞలు ఉన్నారు. ఆ రోజుల్లో ఇవ్వాల్సినటువంటి భరోసా ఈసారి ఎన్నికల రూపంలో గత ప్రభుత్వం లేదు, ఈ ప్రభుత్వం వచ్చింది. అవే భరోసాని ఇచ్చారా? లేదు సార్. అంటే యాక్చువల్గా ఏంటంటే అది మాకు ఏప్రిల్ మేలో పడాలి సార్. ఎన్నికల కోడ్ రావడం వల్ల పడలేదు సార్. ఇప్పటికైనా సరే మన ఎన్డీఏ గవర్నమెంటు ఇప్పుడు మేము తుఫాను కారణం కూడా వెళ్ళట్లేదు. సో ఈ ఎన్డీఏ గవర్నమెంటు మా మత్స్యకారులని ఆదుకోవాలని మేము కోరుచున్నాం. ఎందుకంటే మత్స్యకార భరోసా అనేది మా మత్స్యకారులకు చాలా ఇంపార్టెంట్ సార్. ఈరోజు ఒక పూట మేము ఏటకెళ్తే కానీ మా కడుపు నిండదు సార్. ఎందుకంటే మాకు ఒక సెంటు భూమి కూడా, మా మత్స్యకారులకి ఒక సెంటు భూమి కూడా లేదండి. సో ఇప్పుడు ఏంటంటే మేము చదువుకున్న ఈ చదువులకి ఉద్యోగాలు కూడా రిజర్వేషన్ కూడా లేదండి. సో మేము కోరుకున్నది ఏంటంటే, మా మత్స్యకారులు కోరుకున్నది ఏంటంటే, మాకు నిషేధ సమయంలో మా మత్స్యకార భరోసా అనేది కంపల్సరీ పడిపోవాలి సార్, ఇన్ టైం. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఎన్నికల నోటిఫికేషన్ పడడం వల్ల గవర్నమెంట్ వేయలేదు. సో ఇప్పటికైనా సరే మా తుఫాన్ల కారణంగా ఇప్పుడు కూడా గత నెల రోజుల నుంచి కూడా మేము వేటకి వెళ్ళట్లేదు. ఇప్పుడు కూడా మా మత్స్యకార భరోసా అనేది మాకు గవర్నమెంట్ వేస్తే మాకు కొంత ఉపాధిలాగా ఉంటుంది. అలాగే ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క మనిషికి 25 కేజీల బియ్యము, అలాగే ఆ కుటుంబాలను ఆదుకోవాలని కూడా మేము కోరుచున్నాము. మా మత్స్యకారులకి ఇంపార్టెంట్గా ఏంటంటే, మా మత్స్యకారులు ఇంటర్, డిగ్రీ, అలాగే బీటెక్, ఎంటెక్ కూడా చదువుతున్నారు సార్. మా మత్స్యకారులు అనేది రిజర్వేషన్ ఉండాలి సార్ మెయిన్. అంటే మత్స్యకారులు ఏదైనా జాబ్ కావాలనుకుంటే వేరే క్యాస్ట్లకు వెళ్ళిపోతున్నాయి. సో మా డిమాండ్ చేసింది ఏంటంటే, మా మత్స్యకారులకి ఒక సపరేట్గా ఒక ఇదనేది కల్పించాలి. సో ఆ విధంగా ఏంటంటే మాకంటూ ఉద్యోగాలు వస్తాయి. చాలామంది డిగ్రీలన్నీ చదువుకొని కూడా ఉపాధి కోసము మేము గుజరాత్, కర్ణాటక, కేరళ అటువంటి రాష్ట్రాలకి వెళ్ళిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు. మేము చనిపోతే మా శవాలను కూడా తీసుకొని రావడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో మా గవర్నమెంట్, మన ఎన్డీఏ గవర్నమెంట్, అలాగే మా సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ కూడా మా మత్స్యకారులని ఆదుకోవాలని, అలాగే మా మత్స్యకారుల కోసము అనేక రకాల పథకాలు కూడా పెట్టి మా కుటుంబాలను ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాము. దయచేసి ఈ ప్రభుత్వాలు ఎప్పటికైనా సరే మమ్మల్ని గుర్తిస్తారని
మేము కోరుకుంటున్నాం సార్. చూస్తే కనుక ప్రస్తుతం ఇప్పుడైతే ప్రకృతి వైపరీత్యాల రీత్యా మాత్రం వేట అనువు కానటువంటి పరిస్థితి సముద్రం ఉంది. మరోవైపు ఏదైతే 2024 సార్వత్రిక ఎన్నికలు కూడా వీరి పాలిట శాపంగా మారింది అనడంలో ఎటువంటి అతిశయోక్తులు. ఏప్రిల్ మే నెలల్లో పడాల్సిన ఏదైతే మత్స్యకార భరోసా ఉందో అది ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయింది. కన్జర్వేషన్ డేస్లో 2 నెలల 15 రోజుల పాటు వేటపై నిషేధాజ్ఞలు ఉండడంతో మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్ళే పరిస్థితి లేదు. దానికి కాను మత్స్యకార భరోసా రూపంలో గత ప్రభుత్వం మాత్రం వారికి డబ్బులు ఇచ్చేది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతైనా ఆ డబ్బులు చెల్లిస్తారని వారి ఆశలు మాత్రం అడిగేసలేవు. ఇది చాలదన్నట్టు మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా ఈరోజు ప్రకృతి వైపరీత్యాల రీత్యా వరుసగా వస్తున్నటువంటి వాయుగుండాలు, తుఫాన్లు పడవలను ఒడ్డుకే పెట్టి వలలను విప్పే పరిస్థితి లేదు. వేటకి వెళ్తే తప్ప వారికి పూట గడుచుకున్నటువంటి పరిస్థితి నెలకొన్న ఈ తరుణంలో ప్రభుత్వం మత్స్యకారుల విషయంలో మాత్రం పునరాలోచించాలి. అప్పులు చేసి కుటుంబాలను పోషించుకునే పరిణామాలు నెలకొన్న ఈ తరుణంలో మత్స్యకారుల విషయంలో కూడాను ఎటువంటి చర్యలు చేపట్టని కోరుతున్నాం. చూస్తే కనుక నెల రోజులుగా వేటలేదు కదా, మరి ఎలా మీ కుటుంబాన్ని నెలకు పోషించుకు సార్? మాకు చెరువులు లేవు సార్, మాకు భూములు అనేవి లేవు. ప్రతి గ్రామానికి మహాత్మా గాంధీ ఇచ్చిన పనులు ఉన్నాయి సార్. మా గ్రామానికి పనులు లేదు. పనులు వాళ్ళు కడుతుంటే మీకు మీ గ్రామానికి ఎక్కడ చూసినా సరే ఇసుక భూములు ఉన్నాయి. ఇసుక భూములు మేము చెరువులు ఇవ్వము. మీకు మట్టి భూములు కావాలంటే మాకు మట్టి భూములు లేవు సార్. మాకు భూములు ఉంటుంది కదా, మట్టి భూములు. మాకు మత్స్యకారులకు ఎక్కడ ఉంటుంది సార్ భూములు? మాకు సముద్ర తీరంలో ఇప్పుడు మేము ఇసుక డిప్పులు చూపిస్తే మీకు ఇసుకలో మీకు పనులు ఏమో అనేసి అంటాను సార్. అప్పుడు ఆ విధంగా మేము ఎలాగ సార్ మేము మహాత్మా గాంధీ గురించి పనుల గురించి మేము అడుగుతాము. మేము కష్టపడాలంటే సముద్రంలో కష్టపడాలి. సముద్రంలో కష్టపడాలంటే తుఫాన్లు వస్తున్నాయి. తుఫాన్ల గురించి మాకు రెక్కలాడదు కదా సార్. మాకు డొక్కలు ఉంటుంది. రెక్కలాడకపోతే డొక్కలు ఉండదు. మాకు రైతు భరోసా అంది లేదు. గత ప్రభుత్వంలో రైతు భరోసా ఇచ్చారు. ఈ ప్రభుత్వంలో రైతు భరోసా అంది మాకు చేయలేదు. తుఫాన్లు వచ్చామంటే మాకు 25 కేజీలు 20 కేజీలు ప్రతి కొత్త మామూలుగా బియ్యం ఇచ్చారు. ఇప్పుడు కూడా బియ్యం కూడా ఇవ్వట్లేదు. మేము ఎలా సార్ మరి మీ బతకాల? చూస్తే కనుక మత్స్యకారులకు కూడా వచ్చినటువంటి ఈ విపత్తు నుండి వారిని కాపాడవలసినటువంటి ప్రభుత్వాలు మాత్రం వారి గురించి కనీసం యోచించే పరిణామాలు కూడా లేవన్నది మాత్రం వారి ఆవేదనలో మనకు స్పష్టమవుతుంది. మరో చూస్తే ఉన్నత చదువులు చదువుకున్న మత్స్యకారులకు మాత్రం ఈరోజు రిజర్వేషన్ వర్తించగా ఆ ఫలాలు మాత్రం వారికి అందకపోవడంతో ఈరోజు చదువులు చదువుకొని కూడా ఇతర రాష్ట్రాలకు వలసలు పోయి ఉపాధి కోసం ఆ కుటుంబాలను పోషించేందుకు వారు చేస్తున్నటువంటి ప్రయత్నంలో జీవితాలు ఛిద్రమవుతున్నాయి. ఈ రోజుకు వారికి ఈ పుడం మీద కేవలం ఆవాసం తప్ప జీవన సరళంతా కూడాను గంగమ్మ తల్లి ఒడిలోనే జరుగుతుంది. ఉదయం లెగిస్తే నలుగురు కలిసి చేపల వేటకి వెళ్ళి తెచ్చిన చేపలు తెస్తేనే ఈరోజు ఆ పూట గడిచే పరిస్థితి. సేద్యం చేసేందుకు భూములు లేవు. ఉన్నటువంటి ఇసుక భూములు ఉన్నాయి. వాటికి కూడా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అమలు కాకపోవడంతో కనీసం పని చేసేందుకు ఉపాధి లేనటువంటి పరిణామాలు నెలకొన్నాయి. వేటపై నిషేధాజ్ఞలు ఉన్నటువంటి ఆ 2.5 నెలల్లో చెల్లించాల్సినటువంటి ఏదైతే మత్స్యకార భరోసా ఉందో అది కూడా ఇప్పటివరకు తమ ఖాతాల్లో పడలేదు. కూటమి ప్రభుత్వం వచ్చింది, తమ కష్టాలు తీరుతాయని వారు పెట్టుకున్న ఆశలు మాత్రం అడియాశలు అయ్యే పరిణామాలు చూస్తున్నాం. ఇది చాలదన్నట్టు ప్రకృతి వైపరీత్యాలు నెల రోజులుగా వరుస వాయుగుండాలు, తుఫాన్లు వెరసి ఈరోజు మత్స్యకారులు మాత్రం బోట్లన్నీ ఒడ్లకే పరిమితమయ్యాయి. వలలన్నీ కూడా విప్పకుండా అలా కట్టేసి ఉండే పరిస్థితి ఉంది. వారి జీవనాలను కూడాను పరిగణలోకి తీసుకొని ఏదైతే విజయవాడతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగి ఆయా ప్రాంతాలకు ఏ విధమైనటువంటి రక్షణ చర్యలు చేపడుతున్నారో అదేవిధంగా పంట పోయిన రైతులకు పంట పరిహారం ఎలాగైతే అంచనాలు రూపొందిస్తున్నారో ఇక్కడ కూడాను నెల రోజులుగా వేటకు వెళ్ళినటువంటి ఆ మత్స్యకారులకు ఎంత నష్టం జరిగింది, వారి ఉపాధి కోసం కనీసం 25 కేజీలు బియ్యం అదేవిధంగా నిత్యావసర సరుకులు సరఫరా చేసినట్టయితే మత్స్యకారుల మనుగడకు మాత్రం ముప్పు వాటిల్లకుండా ఉంటుందని వారు మాత్రం కోరుతున్నారు. మరి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మైదాన ప్రాంతంలో ప్రజల్ని రైతుల్ని ఏ విధంగా అయితే ఆదుకుంటున్నారో తీర ప్రాంతంలో చేపల వేటపై ఆధారపడిన మత్స్యకారులను కూడా ఆ విధంగా ఆదుకుంటారని ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ రాంకిషన్తో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.